హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవీస్ క్వెస్ట్. ఈ వీడియోలో మనం బేసిక్ టర్మినాలజీస్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు యూస్ చేసేవి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ లిస్ట్ ఇచ్చేసాను కదా మీకు. వాటికి తగిన టైం స్టాంప్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఆ పర్టికులర్ టాపికే కావాలి అని అనుకుంటే మీరు ఆ టాపిక్ పైన జంప్ అయ్యి యూ కెన్ జస్ట్ లిసన్ దట్ పర్టికులర్ టాపిక్. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఫస్ట్ మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. ఇది మనం చాలా కామన్గా యూస్ చేసే వర్డ్, అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళ గురించి మాత్రం నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మనకి చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కమ్యూనికేట్ చేయడానికి మనుషులకి మధ్యలో కదా. లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఏదైనా కానీ మనం కమ్యూనికేషన్ కోసం అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటాము, రైట్? సో అలానే కంప్యూటర్స్కి కూడా ఒక పర్టికులర్ అర్థమయ్యే భాష ఉంటుంది. దాన్ని మషిన్ లాంగ్వేజ్ అని అంటారు. ఓకే, ఈ మషిన్ లాంగ్వేజ్లో బేసిక్గా జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి. వీటిని బైనరీ నంబర్స్ అని అంటారు. సో ఇప్పుడు ఈ జీరోస్ అండ్ వన్స్లో మనకి బేసిక్గా ఈ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ అయితే కాదు కదా, డెఫినెట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హలో అని కంప్యూటర్కి చెప్పాలి అని అనుకుంటున్నారు. అది మీరు ఖచ్చితంగా 01010111 ఇట్లా చెప్పలేరు కదా. మీకు అది డీకోడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని చెప్పి మనం హై లెవెల్ లాంగ్వేజ్ని యూస్ చేస్తాం ఈ కంప్యూటర్ తోటి మనం కమ్యూనికేట్ చేయడానికి. ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే బేసిక్గా మనం యూజువల్లీ వినే లాంగ్వేజెస్ ఉంటాయి కదా, లైక్ పైథన్, జావా, సి, సి షార్ప్, జేఎస్, ఇలాంటివి అన్నమాట. సో ఇవి యూస్ చేసి హై లెవెల్ లాంగ్వేజెస్ హై లెవెల్ లాంగ్వేజెస్ యూస్ చేసి మనం మషీన్తో మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. మషీన్ అంటే ఇక్కడ కంప్యూటర్. ఓకేనా? ఇక్కడ దాకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్కి వద్దాం. ఇప్పుడు ఈ హై లెవెల్ లాంగ్వేజ్ వెళ్ళి మషిన్ లెవెల్ లాంగ్వేజ్తో ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? హై లెవెల్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసినప్పుడు మషిన్కి అర్థమవుతుందా? లేదు. సో ఆబ్వియస్లీ ఈ హై లెవెల్ లాంగ్వేజ్ మషిన్ లెవెల్ లాంగ్వేజ్కి అర్థం చేసుకోవడానికి మనకి ఒక ట్రాన్స్లేటర్ కావాలి. ఓకే, లెట్ మీ ఎరేజ్ దిస్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ ట్రాన్స్లేటర్స్ అనేవి ఉంటాయి కదా. ఈ కామన్గా ఉండే ట్రాన్స్లేటర్స్ ఏంటి అంటే కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్. సో ఇవన్నమాట బేసిక్గా. ఓకే, కంపైలర్స్ ఇంకా ఇంటర్ప్రెటర్స్. కంపైలర్ అనేది బేసిక్గా వన్ ఆఫ్ ది ట్రాన్స్లేటర్ అండ్ ఇంటర్ప్రెటర్ కూడా వన్ ఆఫ్ ది ట్రాన్స్లేటర్. బట్ ఈ వాటి ఫంక్షనింగ్ కొంచెం వేరే ఉంటుంది. మీరు ఈ పాటికి ఇది వినే ఉంటారు బేసిక్గా, ఇఫ్ సంబడీ ఈజ్ డూయింగ్ ప్రోగ్రామింగ్. బట్ తెలియని వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంపైలర్ ఏం చేస్తుంది అంటే బేసిక్గా మన దగ్గర లైన్గా ఒక 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందని మనం అజ్యూమ్ చేసుకుందాం. లైక్ లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2, లైన్ నెంబర్ 3, లైన్ నెంబర్ 4 అండ్ లైన్ నెంబర్ 5. ఈ కంపైలర్ ఏం చేస్తుంది, ఈ 5 వాటిని ఒకటేసారి మషిన్ లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేసి ఒకటేసారి ఈ 5 లైన్స్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ 5 లైన్స్ ఆఫ్ కోడ్లో లెట్స్ సే ఈ ఫస్ట్ లైన్ కరెక్ట్ ఉంది, సెకండ్ లైన్ కరెక్ట్ ఉంది, థర్డ్ లైన్ రాంగ్ ఉంది, అండ్ ఫోర్త్ లైన్ కరెక్ట్ ఉంది, ఫిఫ్త్ లైన్ కరెక్ట్ ఉంది. సో ఇక్కడ నాకు అవుట్పుట్ ఇవ్వాలి కదా. అవుట్పుట్లో నాకు ఏమి ఇస్తుంది, ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ ఎర్రర్ ఉంది అని, అంటే థర్డ్ లైన్ ఇస్ ఎర్రర్ అని నాకు చూపిస్తుంది. ఎర్రర్ అనేది ఏంటి అనేది మనం నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ నేను ఎగ్జిక్యూషన్ చూపిస్తున్నాను, ఇక్కడ ఎలా పనిచేస్తుంది కంపైలర్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇంటర్ప్రిటరే తీసుకోండి ఇప్పుడు. సో సేమ్ ఇదే 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, ఇక్కడే ఒక రాంగ్ ఉంది. ఇప్పుడు అదేం చేస్తుంది, ఫస్ట్ ఒక లైన్ చూస్తుంది, సెకండ్
లైన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇక్కడ ఇన్ రాంగ్ ఉంది కాబట్టి ఇట్ వోంట్ రన్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లైన్స్. డైరెక్ట్గా ఈ థర్డ్ లైన్ దగ్గరనే మనకి ఎర్రర్ చూపిస్తుంది. అవుట్పుట్ ఈజ్ లైక్ థర్డ్ లైన్ దగ్గర ఎర్రర్ ఉంది అని. కానీ కంపైలర్ ఏం చేస్తుంది, ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లైన్స్ని కూడా రన్ చేస్తుంది. సో అదే బేసిక్ డిఫరెన్స్ ఇంటర్ప్రిటర్కి ఇంకా కంపైలర్కి. ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకుంటే మనకి యూజువలీ చాలా డౌట్స్ ఉంటాయి. లైక్ కోడ్ ఎక్కడ రాస్తాము, ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాము, ఎలా రాస్తాము, ఏంటి, ఇవన్నీ థింగ్స్ మనకి మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు, బేసిక్గా ఎక్కడ రాస్తారు మీ పర్టికులర్ కోడ్ని. అది రాయడానికి ఒక పర్టికులర్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీ క్లాస్ వర్క్ ఉంటుందండి ఒకటి. ఆ క్లాస్ వర్క్ నోట్స్ ఏదైతే ఉంటుందో అది మీరు హోంవర్క్లో రాయారు కదా, హోంవర్క్లో ఏదైతే ఉంటుందో క్లాస్ వర్క్లో రాయారు కదా. సో అలానే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎగ్జిక్యూట్ చేయడానికి లేదా రన్ చేయడానికి మనకంటూ కొన్ని ఐడిఈస్ ఉంటాయి. ఐడిఈ అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఇదేం చేస్తుందండి, బేసిక్గా ఇది మనం ప్రోగ్రామ్ రాసేది, మెయింటైన్ చేసేది, ఎడిట్ చేయడానికి కానీ లేకపోతే రన్ చేయడానికి కానీ, ఎడిట్కి కానీ, రన్కి కానీ, డీబగ్కి కానీ, వీటికి ఈ ఐడిఈస్ యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పైథాన్ లాంగ్వేజ్ని చూస్ చేసుకున్నాను. నేను ఎందులో రాస్తాను, పైచామ్ అనే ఐడిఈలో నేను యూజ్ చేస్తాను. ఓకే, లేదు అంటే జూపిటర్ నోట్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ మీ. అండ్ ఇప్పుడు అదే నేను జావా యూజ్ చేశాను అనుకోండి, నేను ఎందులో కోడ్ రాస్తాను, ఎక్లిప్స్ అయినా యూజ్ చేస్తాను, లేదు అనుకుంటే ఇంటెలిజే అయినా యూజ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ నేను జేఎస్ వాడుతున్నాను అనుకోండి, నేను విఎస్ కోడ్ వాడతాను. సో పర్టికులర్ కోడ్ ఎన్వైర్న్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడిఈస్ అంటారు. వీటిని ఐడిఈస్, విఎస్ కోడ్ ఒక ఐడిఈ, పైచామ్ ఒక ఐడిఈ, ఎక్లిప్స్ ఒక ఐడిఈ. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ మీరు ఇక్కడ రాస్తారు. మీరు రాసింది కరెక్టా రాంగా, లేకపోతే ఈ మషిన్కి అర్థమవుతుందా లేదా అని అట్లీస్ట్ చెక్ చేసుకుంటారు కదా. సో ఆ చెక్ చేసుకోవడానికి మీరు ప్రోగ్రామ్ని రన్ చేయాల్సి వస్తుంది. మొదట మనం కోడ్ని రాస్తాం. ఓకే, 1 2 3 4 5 ఇది నా నంబర్ ఆఫ్ కోడ్స్. దీన్ని సోర్స్ కోడ్ అని అంటాం. మనం రాసిన కోడ్ని ఏమంటాము, సోర్స్ కోడ్ అని అంటాం. ఆ తర్వాత కోడ్ను రన్ చేస్తాం. అంటే కంప్యూటర్ అది దాన్ని అర్థం చేసుకొని మనకు అవుట్పుట్ ఇస్తుంది. కంప్యూటర్ దాన్ని ఏం చేస్తుంది, అర్థం చేసుకొని మనకు అవుట్పుట్ ఇస్తుంది. అది కంపైలర్ లేదా ఇంటర్ప్రెటర్ దాన్ని మెషిన్ లాంగ్వేజ్కి మార్చి మనం రాసిన సోర్స్ కోడ్కి తగ్గట్టు అవుట్పుట్ ఇస్తుంది. అవుట్పుట్ అంటే ఏంటి, మనం రాసిన సోర్స్ కోడ్ కరెక్టా రాంగా, ఎగ్జిక్యూట్ అయిందా లేదా, ఇవన్నీ థింగ్స్ దాంట్లో రన్ అవుతాయి. ఒకవేళ మనం రాసింది కరెక్ట్ అనుకోండి, మనం రాసిన ఎగ్జాక్ట్ అవుట్పుట్ మనకి డిస్ప్లే అవుతుంది, అంటే పాజిటివ్ అవుట్పుట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసింది రాంగ్ అనుకోండి, ఎక్కడో ఒక దగ్గర రాంగ్ అయింది, ఇందాక చెప్పినట్టు థర్డ్ లైన్ దగ్గర అయింది. సో ఆ పర్టికులర్ రాంగ్ మెసేజ్ని మనకి అక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఈ రాంగ్ మెసేజ్ ఏదైతే ఉంటుందో డిస్ప్లే చేయడం, దాన్ని ఎర్రర్ మెసేజ్ అని అంటారు. ఈ రాంగ్ మెసేజ్ని ఎర్రర్ మెసేజ్ అంటారు. సో ఇప్పుడు మీరు ఈ ఎర్రర్ మెసేజ్ని రెక్టిఫై చేయడాన్ని, ఈ పర్టికులర్ కోడ్లో ఈ థర్డ్ లైన్ ఆఫ్ కోడ్ని నేను రెక్టిఫై చేయాలి కదా. సో దాన్ని డీబగ్గింగ్ అని అంటారు. కోడ్లో ఉన్న తప్పుల్ని గుర్తించి, లైక్ ఎర్రర్స్ని ఇట్లా గుర్తించి వాటిని కరెక్ట్ చేసే ప్రాసెస్ని డీబగ్గింగ్ ప్రాసెస్ అని అంటారు. సో ఇప్పుడు సింటాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ సింటాక్స్ ఏంటి, ఆల్గోరిథం ఏంటి, ఇంకా మన దగ్గర ఈ 2 టాపిక్స్ మిగిలాయి. సింటాక్స్ అంటే ఏంటి, బేసిక్గా ఇప్పుడు మనం ఇంగ్లీష్ భాషనే తీసుకుందాం. మనం ఇప్పుడు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వి విల్ బీ హ్యావింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్యూచర్ టెన్స్లో నేను ఏమైనా ఫ్యూచర్ గురించి మాట్లాడాలి, ఐ విల్ బీ యూజింగ్ ద ఫ్యూచర్ టెన్స్. పాస్ట్ గురించి చెప్పాలంటే పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాను, ప్రజెంట్ గురించి చెప్పాలంటే ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తాను. సో అలా ప్రోగ్రామింగ్కి కూడా
దానికి ఒక గ్రామర్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను వేరియబుల్ని నేను ఏమైనా డిక్లేర్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, సో దానికి ఒక పర్టికులర్ ఫార్మాట్ ఉంటుంది. దాట్ పర్టికులర్ ఫార్మాట్ ఈస్ కాల్డ్ యాజ్ సింటాక్స్. ఆ పర్టికులర్ గ్రామర్ ఏదైతే ఉంటుందో అది సింటాక్స్ అవుతుంది. ఓకే, నౌ వీ విల్ టాక్ అబౌట్ ద ఆల్గోరిథం. ఇప్పుడు మీ దగ్గర ఒక పర్టికులర్ టాపిక్ ఉందండి, దాన్ని యూ హ్యావ్ టు సాల్వ్. ఒక పర్టికులర్ ప్రాబ్లం ఉంది, అది మీరు సాల్వ్ చేయాల్సి వస్తుంది. లైక్ ఇప్పుడు నా దగ్గర ఏ అనేది ఉంది, అందులో ఒక కంటైనర్, ఇంకా బి ఒక కంటైనర్ ఉంది. ఇప్పుడు ఏలో నా దగ్గర 10 అనే నంబర్ ఉంది, బిలో నా దగ్గర 11 అనే నంబర్ ఉంది. నా ఐ వాంట్ ఏ బి నుండి ఏకి, బిలో ఉన్న వాల్యూ ఏకి కన్వర్ట్ అవ్వాలి, ఏలో ఉన్న వాల్యూ బీకి స్వాప్ అవ్వాలి. సో బేసిక్గా నేను ఇవి స్వాప్ చేస్తున్నాను. ఇది మాత్రం నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి. సో ఇది మాత్రం మీరు సాల్వ్ చేయడానికి ఏం చేస్తారు, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 11. మీరు దీన్ని స్వాప్ చేయడానికి మీరు సి అనే వేరియబుల్ని కూడా తీసుకుంటారు కదా. సో ఇలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏవైతే మీరు స్టెప్స్ని ఫాలో అవుతారో, సింపుల్గా చెప్పాలి అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని ఒక ప్రోగ్రామింగ్లో ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు దాన్ని సాల్వ్ చేస్తారు, దాన్ని ఆల్గోరిథం అని అంటారు. ఓకే, ఐ హోప్ ఇందులో మీకు ఉన్న అన్ని బేసిక్ టర్మినాలజీస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ మీ బిలో, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంది అంటే ప్లీజ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఒకవేళ ఈ పర్టికులర్ నోట్స్ కావాలి అనుకుంటే నేను ఇక్కడ కింద నా బ్లాగ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీకు రివిజన్ చేసుకోవడానికి కానీ మీ యూస్కి తగ్గట్టు యూ కెన్ యూస్ ద